హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాము అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాడు. రాము అయితే హౌస్లో ఉండలేకపోయాడు, ఎందుకంటే తన ఫ్యామిలీ అయితే ఎక్కువ గుర్తొస్తుంది. అంతేకాదు హౌస్లో కూడా ఎక్కువ బాన్స్ ఉండడం వల్ల ఏదన్నా టాస్క్ వచ్చినా గట్టిగా ఆడలేకపోతున్నాడు. వాళ్ళ బాన్స్ ఉండడం వల్ల వాళ్ళు హౌట్ అవుతారు, వీళ్ళు హౌట్ అవుతారు. ఇంకా నామినేషన్ చేయాల్సి వచ్చినా అందరూ క్లోజ్ అయ్యారు కాబట్టి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నా అన్న రివర్స్లో కౌంటర్ వేయలేకపోతున్నాడు. చూస్తూనే వస్తున్నాం. ఈ మధ్య ఇదే చెప్పుకోండి, తనుజ బర్నీ ఉన్నప్పుడు కూడా చాలా ఆలోచించాడు. ఇంకా ఈ తలకాయ నప్పంతా ఎందుకురా అని ఇంకా ఆల్రెడీ హోమ్ సిక్గా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తను చాలా సాఫ్ట్ పర్సన్ కాబట్టి బిగ్ బాస్ హౌస్లో అంత సాఫ్ట్గా ఉంటే కుదరదు. తనకి తెలుసు గట్టిగా ఉండాలని. ఇంకా నా వల్ల కాదని బయటకు వచ్చేసాడు. అంతే. బయటకు వచ్చి ఇంకొక రాను రాను సాంగ్ తీశాడంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి పెడతాడు. బిగ్ బాస్ కంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది ఆల్రెడీ. క్రేజ్ అక్కర్లేదు, బిగ్ బాస్ క్రేజ్ ఏం అక్కర్లేదు రాము రాథోడ్కి. దానికి మించి క్రేజ్ ఉంది. క్రేజ్తోనే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరికంటే క్రేజ్ ఎక్కువతో ఉండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది వచ్చేసి రాము రాథోడ్. నాకు ఒక్కోసారి ఆడియన్స్ చూస్తే కూడా కొంచెం చిరాకేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు రాము ఎందుకున్నాడు, ఏమాడుతున్నాడు అని కామెంట్స్ పెడతారు. కానీ ఈరోజు వాళ్ళే కామెంట్ పెడుతున్నారు, అయ్యో పాపం రాము అని. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా చిరాకు వస్తుంది. సపోర్ట్ చేస్తే కరెక్ట్గా చేయాలి. ఈరోజు మటుకు అందరూ రాము పైన ప్రేమ చూపిస్తున్నారు. హౌస్లో ఉన్నప్పుడు మటుకు తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు సేమ్ అలాగే సుమన్ శెట్టి అన్నాను కూడా ఫుల్ తిడుతున్నారు. రేపు ఎప్పుడన్నా ఎలిమినేట్ అయినప్పుడు చూడండి కింద, అయ్యో పాపం సుమన్ శెట్టి అన్న చాలా బాగుండే, విన్నర్ అయ్యేవాడు, ఎలిమినేట్ అయిపోయాడు అంటారు. అలా నాకెందుకంటే నాకు తెలుస్తుంది ఎవరు ఏ కామెంట్ పెడుతున్నారు. నేను చూస్తూనే ఉంటాను. బిగ్ బాస్వే కదా, అన్నీ చూస్తూ ఉంటా. ఫస్ట్ ఏమని కామెంట్ పెట్టారు, ఆ తర్వాత ఏమని కామెంట్ పెడుతున్నారు అలా. ఇంకా రాము అయితే ఇప్పుడే ఎవరో కామెంట్ పెట్టారు జైల్లోంచి విడుదలయ్యాడని. అలాగే అనిపిస్తుంది. రాముకి ఇంకా ఫ్రీగా ఉంటాడు. అబ్బా ఈ నామినేషన్ టెన్స్ కానీ గొడవలు కానీ ఏమీ లేవురా నాయన అని. ఇంకా ఎపిసోడ్ గురించి వస్తే అందరూ డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారు. ఇక్కడ తనుజ కళ్యాణ్ కూడా, కళ్యాణ్కి డ్యాన్స్ రాకపోయినా కొంచెం మేనేజ్ చేశాడు బాగానే. ఇంకా ఆ తర్వాత డీమన్ అలాగే రీతు వీళ్ళు వచ్చేసి ఇది ఆల్రెడీ టిక్ టాక్ చేస్తారు కాబట్టి బాగా చేశాడు డ్యాన్స్ అయితే. మంచి పేరు వీళ్ళైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా సాక్రిఫైజెస్ 6 పవర్స్. ఇంకా ఫస్ట్ వచ్చేసి సుమనన్నకు వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ చేస్తారు డైరెక్ట్. కానీ బర్నీ గారి ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కుదరదు. దీనికైతే సుమనన్న ఒప్పుకోలేదు, ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెండరే కదా, డైరెక్ట్గా క్యాప్టెన్ కాదు. ఒకవేళ డైరెక్ట్ క్యాప్టెన్ అన్నా కూడా ఏరే వాళ్ళ కంటెస్టెంట్ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అది హ్యాపీనే వేరే, వాళ్ళకు ఒక మెమరీగా గుర్తుంటుంది. ఇక్కడ సుమనన్న కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బన్నీ గారు ఏమి ఇప్పుడే కదా వెళ్ళి వచ్చారు, సుమన్ తీసుకుంటే ఏమి. అలా కాదు, వాళ్ళు ఒకసారి బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆ మెమరీ ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. అందుకు సుమనన్న కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు సుమన్ శెట్టి అన్న విషయంలో, బర్నీ గారి విషయంలో. ఇంకా సెకండ్ వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి ఇక్కడ వాయిస్ నోట్ విన్నాడు కదా, గౌరవ్ బ్లెస్సింగ్ది అయితే లేపేశాడు. ఇక్కడ కొంచెం ఏంట్రా బర్నీ గారికి ఏమో చెప్పావు, ఇక్కడ ఇమాన్యువల్కి ఏమో వద్దంటున్నావు అంటారనుకుంటా. కొంచెం ఆలోచించి ఉండాల్సింది. ఇక్కడ గౌరవ్ది ఏమంటే, నేను టాప్ 5కి వెళ్తా, అప్పుడు ఈ టాప్ 5లో నేను ఎంతవరకు ఉంటా, టాప్ 3 ఉంటానా, టాప్ 2 ఉంటానా, టాప్ 1 వరకు ఉంటానా, లేకుంటే ఇప్పుడు నేను సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతున్నా, ఇది అడగాలనుకుంటున్నాడు తను. అందుకే టాప్ 5లో అంటున్నాడు. అది అడగాలని ప్లాన్ చేసుకున్నాడు అతను. ఇంకైతే వాయిస్ నోట్ కోసం అయితే గౌరవ్ది తీయేశాడు. కొంచెం ఆలోచించి ఉండాల్సింది, వాయిస్ నోటే కదా. ఇంకా అతనికి ఏం బ్రో నువ్వు అంటారనుకుంటా. నాకైతే కొంచెం ఆలోచించి ఉండాల్సింది అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రీతుకైతే వాళ్ళ ఫాదర్ నుంచి షర్ట్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ డెసిషనే తీసుకునింది, ఎందుకంటే సంజన గారి కోసం రీతు హెయిర్ కట్ చేయించుకునింది. ఇంకా ఆవిడ వాళ్ళ ఫాదర్ డ్రెస్ కోసం, వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టమంట, అందుకే సంజన గారి శారీస్ అన్నీ సాక్రిఫైస్ చేసింది. సంజన గారు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళిద్దరు, సంజన గారికి కూడా తెలుసు నా కోసం హెయిర్ కట్ చేసుకుంది అని. కరెక్ట్గా మ్యాచ్. సంజన గారికి అయితే 1 వీక్ లోపలే ఈ శారీది ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తారు, మళ్ళీ కట్టుకోవచ్చు అంటాడు బిగ్ బాస్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ
తనుజ వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి వాయిస్ నోట్ రావాలంటే కళ్యాణ్ ఫినాలే వరకు నామినేట్, అది క్యాప్టెన్ అయినా కూడా మళ్ళీ నామినేట్ అవ్వాలంటే ఇది చాలా ఓవర్. ఏదన్నా 1 వీకో 2 వీకో అంతే, దానికి మించి పోకూడదు. వీళ్ళు డైరెక్ట్ ఫినాలే వరకు అంటే ఇది ఏ లెక్కనను వాళ్ళ మీద ఎక్కువ బాండ్ ఉంది కదా, దీన్ని ఎలా ఉందో చూద్దాం అనుకొని టెస్ట్ పెట్టినట్టున్నారు. ఇంకా తనుజ అయితే ఒప్పుకోలేదు, వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ ఇక్కడ నిఖిల్ విషయంలో చాలా గుడ్ డెసిషన్ తీసుకున్నాడు, బాగా ఆలోచించాడు. అదేంటంటే 1 వారం అయితే నేను చెప్తాను సార్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేనే నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, 2 వారాలు అయితే కుదరదు సార్, నేను నామినేట్ చేయలేను, నాకు వద్దన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నువ్వు 2 వారాలు నామినేట్ అయితే తనుజకి ఒక వాయిస్ నోట్ వస్తుంది, వాయిస్ నోట్ అని చెప్పలేదు, ఇలా వస్తుంది అన్న వెంటనే ఒప్పుకునేశాడు. అవును సార్, ఎందుకు నిఖిల్ది మటుకు వద్దంటున్నావు, నీది మటుకు ఒప్పుకుంటున్నావు అంటే నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నా సార్, తను వేరే డల్లుగా ఉంది, ఆ వాయిస్ నోట్ వస్తే బాగా పర్ఫామ్ చేస్తుంది అని. ఇక్కడ ఆ వాయిస్ నోట్ కంటే తను ఒక మాట చెప్పాడు, నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నా, ఇప్పుడు ఎక్కువగా నామినేషన్లో ఉండాలి సార్ అని. అది కరెక్ట్ పాయింట్. ఖచ్చితంగా ఇది ఇమాన్యుయల్ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఇప్పుడు ఇంకా 5 వీక్స్ 6 వీక్స్ ఉన్నాయి, కరెక్ట్గా 6 వీక్స్ ఉండాలి నామినేషన్లో, అప్పుడే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి విన్నర్కి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇది కళ్యాణ్ కరెక్ట్గా గ్రహించాడు. అందుకే నేను ఉంటాను సార్ 2 వారాల నామినేషన్. ఇంకా ఆ తర్వాత తనుజని పిలిస్తే తనుజ అయితే ఒప్పుకోలేదు, వద్దు సార్ నేను ఒప్పుకోనని చెప్పేసింది. ఇంకా అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది. కళ్యాణ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో, 2 వారాలు అన్న వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించడు. అలా ఇంకొకవేళ ఇక్కడ కళ్యాణ్ చేయకపోయినా చూడు, ఎప్పుడు తనుజ అని తిరుగుతాడు, కానీ ఇప్పుడు చూస్తే ఈ 2 వారాలు కూడా నామినేషన్ తీసుకోలేకపోయినాడు. ఇంకెందుకు తనుజ చుట్టూ తిరిగేది అని కామెంట్ చేస్తారు కొంతమంది వచ్చి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ వచ్చి వీళ్ళిద్దరూ కళ్యాణ్ డీమన్ ఇద్దరు ఒకసారి సెలబ్రిటీస్, తనుజ అలాగే రీతు కామనర్స్ అనిపిస్తుంది, ఎక్కువ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. అలా ఇంకా డీమన్ వచ్చేసి నాకైతే ఫ్యామిలీ ఫోటో వద్దు సార్, రీతు అయితే చాలా బాధపడుతుంది, వాళ్ళ నాన్న విషయంలో చాలాసార్లు అడిగింది కూడా ఫోటో, నేను ఇలాంటి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నా, మా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటుంది, తనకే ఇవ్వండి సార్ ఫోటో అని. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ స్మైల్ చూడాలి, భలే ఇచ్చాడు. ఇంకా తీసుకొని వెళ్ళి ఇక్కడ రీతుకి అయితే ఇచ్చాడు. బాగుంది వీళ్ళ బాండ్ అయితే, రీతు అలాగే డీమన్, కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళ బాండింగ్. ఇంకా అలాగే నాకు ఇప్పుడే తెలిసింది, రీతు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, వాళ్ళైతే 2023 అప్పుడే చనిపోయారంట, అందుకే అంత ఎమోషనల్ అయింది. చూసారా సార్ మా నాన్న ఎంత బాగున్నారు అంటే, నీకన్నా బాగున్నాడమ్మా నాగార్జున గారు. ఎమోషన్ అలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకొక విషయం, గౌరవ్ అయితే కొంచెం డిస్కషన్ పెట్టాడు, ఎందుకు బ్రో నా పవర్ తీయేసావు, నేను ఇలా టాప్ 5లో ఉండాలనుకున్నా, ఆ టాప్ 5కి పోయినప్పుడు ఇలా యూజ్ చేయాలనుకున్నా, నువ్వు ఒక్క వాయిస్ నోట్ కోసం అది తీయేసావు, అది నాకు చెప్పకుండా అని చాలా అయితే ఫీల్ అయ్యాడు. ఇంకా లాస్ట్లో వచ్చేసి రాము రాథోడ్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా బయట ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడు ఇంకా రాము రాథోడ్ అయితే, ఇదైతే కన్ఫర్మ్. ఆ హౌస్లో ఉండి వాళ్ళ మధ్య ఉండి ఆ నామినేషన్స్ ఈ టెన్షన్ల కన్నా బయట ఉండేదే బెటర్.